స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు ఆయన కూటమి అధికార అహంకారాన్ని చూపి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించినా, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించినా, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో వీరు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది కృషి అభినందనీయం. పార్టీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్. ఇది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు, పచ్చరౌడీలు రెచ్చిపోతున్నారు. అయినా సరే జగన్ అనేటటువంటి మూడక్షరాలు వారిలో గుండె ధైర్యం నింపాయి. వైఎస్ఆర్సీపీ జెండా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. కిడ్నాపులు, నిర్బంధాలు, దాడులు, ప్రలోభాలు దేన్ని లెక్క చేయకుండా ధైర్యంగా నిలిచారు. నిజాయితీతో గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ తుఫాన్ ఏ రేంజ్లో ఉంటుందో కూటమికి రుచి చూపించారు. మొత్తం 51 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 39 స్థానాలు దక్కించుకుని తన సత్తా మరోసారి నిరూపించుకుంది. వైఎస్ఆర్సీపీ జెండాకు ఉన్న బలమేంటో రాష్ట్రమంతా మరోసారి తెలిసొచ్చింది. ఈ ఫలితాల తరువాత ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలకు తెరపడింది. ఫ్యాన్ గిరగిరా తిరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 2, కిడ్నాపులు, దాడులు, ప్రలోభాలకు లొంగకుండా 39 స్థానాలతో కూటమిని చావు దెబ్బ కొట్టింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 3, అందరి ముందు పచ్చకీచకుడు చున్నీ పట్టి లాగిన ఎంపీటీసీ సృజన ఎదిరించి నిలబడింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 4, టీడీపీకే ఓటు వేయాలన్న తన భర్తను ధిక్కరించి పార్టీ వైపు మర్రివేముల ఎంపీటీసీ నాగేంద్రమ్మ నిలిచింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 5, చంద్రబాబు సొంత జిల్లాలో 4 ఎంపీపీ ఉప ఎన్నికల్లో 3ంటిని ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 6, కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డి వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 7, దాడులను సైతం లెక్క చేయకుండా కర్నూలు జిల్లాలో 2 ఎంపీపీ, 2 కోఆప్షన్ సభ్యులను గెలిపించుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 8, ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 ఎంపీపీల్లో 4ంటిని, 1 వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 9, ఒక్కొక్కరికి 4 లక్షల ఆఫర్ చేసినా లొంగకుండా 3 ఎంపీపీ, 4 వైస్ ఎంపీపీ స్థానాలు గెలిపించుకున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 10, స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అంతులేని అరాచకాలు చేసిన ఆత్మవిశ్వాసంతో నిలిచారు, గెలిచారు. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఈ స్థానిక ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించడంతో వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు ఇవే. ఏ రకంగా చూసినా జస్ట్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎందుకంటే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగాయి. అంటే వార్డు మెంబర్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కోసం బలంగా నిలబడ్డారు. ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏ రకంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఏ రకంగా కిడ్నాపులు చేస్తున్నారు, ఏ రకంగా పోలీసులు ఉపయోగించుకొని తమకు బలం లేకపోయినా ఏదో ఒక రకంగా ఆ పీఠాన్ని లేకపోతే ఆ పదవిని కొట్టేయాలనేటటువంటి కూటమి కుట్ర. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసాం. 0 టీడీపీ బలం 0 ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా పదవులు లాక్కునేటటువంటి అడ్డదారుల్లో గెలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల విజయం కూడా సాధించారు. కానీ ఏం జరిగిందో కానీ కొద్ది రోజుల్లోనే ఎంత మార్పు అంటే
ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లు ఎవ్వరూ కూడా కూటమికి భయపడలేదు, జడుసుకోలేదు. కేవలం గుండెల నిండా వైఎస్ఆర్సీపీ జెండానే నింపుకున్నారు. ఒకసారి ఆ రిజల్ట్ స్క్రీన్ పైన చూద్దాం. ఈరోజు ఒక స్థానం, నిన్న 50 స్థానాలకు, మొత్తం 51 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. ఎస్, మొత్తం స్థానాలు 57 జరగాల్సి ఉంది సార్. నిన్న 50 జరిగాయి, ఈరోజు ఒకటి జరిగింది. ఎన్నికలు జరిగినవి 50, వాయిదా పడ్డవి 7, ఈరోజు ఒకటి జరిగింది. కాబట్టి మొత్తం ఎన్నికలు జరిగినవి 51 అవుతాయి. ఇందులో జెడ్పీ చైర్మన్ ఒకటి, అది వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి. అక్కడ టీడీపీకి బలం లేదు, ఏదో ఒక రకంగా లాక్కోవాలని చూశారు. వాళ్ళ ప్రలోభాలకు ఒక్కరు కూడా లొంగకపోవడంతో వెనకడుగు వేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు. అంటే ఏకగ్రీవంగా జెడ్పీ చైర్మన్ పదవిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ చైర్మన్ ఒకటే కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఇక ఎంపీపీలు మొత్తం 24. ఇందులో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది 18. వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది 18. టీడీపీకి దక్కినవి కేవలం 4. 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే జనసేనకు దక్కింది 1. ఇక బీజేపీకి ఇంకొకటి. నెక్స్ట్ వైస్ ఎంపీపీ మొత్తం స్థానాలు 17. ఇందులో వైఎస్ఆర్సీపీకి దక్కినవి 12. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ నుంచి రెబెల్గా పోటీ చేసి గెలుపొందారు ఒకరు, అది కూడా 1. అది కూడా సపరేట్గానే వేసుకుందాం, 13గా మనం తీసుకోవట్లేదు, రెబెల్ కాబట్టి అనుకుందాం. వైస్ ఎంపీపీకి సంబంధించి మొత్తం 17 స్థానాలకు పోటీలు జరిగితే 12 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. రెబెల్ ఒకరు గెలిచారు, టీడీపీ దక్కింది కేవలం 3. జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి జనసేనకు వచ్చింది 1. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఇక కోఆప్షన్ సభ్యులు 8 జరిగితే 8కి 8 మొత్తం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. టీడీపీకి దక్కింది 0, జనసేనకు దక్కింది 0, బీజేపీకి దక్కింది 0. కూటమిగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కిడ్నాపులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టినా, ఈ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మీకు అసలు పొలిటికల్ లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించినా ఎక్కడా జడుసుకోకుండా, ఎక్కడా భయపడకుండా నిలిచారు, బరిలో గెలిచారు. కేవలం వైఎస్ఆర్సీపీ జెండా గుండెల నిండా అన్నట్టుగా నిలబడ్డారు అంతే. వైఎస్ జగన్ అనేటటువంటి 3 అక్షరాల కోసం ఎంతలా నిలబడాలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు కదా మనకి. ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ రకంగా అరెస్టులు జరుగుతున్నాయి, ఏ రకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న సమయంలో మొత్తం పోలీసు బలగాన్ని సైతం ఉపయోగించుకొని, నేను తర్వాత వినిపిస్తాను మీకు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. అక్కడ పోలీసు యంత్రాంగం ఎలా పనిచేసింది ఈ ఎన్నికల కోసం అనేది వారి నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తాను. కానీ ఎంత దుర్మార్గంగా మొత్తం అధికారులు కూడా వ్యవహరిస్తున్న సమయంలో ఈ రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. కూటమి కుట్రలకు తెర, ఫ్యాను తిరుగుతోంది గిరగిర, చాలా క్లియర్గా అర్థమైపోతోంది. ఇక కొన్ని మనకు వాయిదా పడినవి మొత్తం 57 అని చెప్పాను కదా, 57. ఇందులో 51 స్థానాలకు ఈరోజు జరిగిన దాంతో పాటు 1 స్థానానికి ఈరోజు జరిగింది, నిన్న 50 స్థానాలకు జరిగింది. మొత్తం 51 స్థానాలకు జరిగితే ఇక 6 వాయిదా పడ్డాయి. అందులో యలమంచిలి, కడప జిల్లాకు సంబంధించి 1. ఇక్కడ ఎన్నికల అధికారులు మాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి. గుండెపోట్లు వస్తాయి వాళ్ళకి, అప్పటికప్పుడు ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం ఎన్నికల అధికారులు. రాష్ట్రంలో ఇవి కూడా జరిగాయి. పోలీసు బలగాలను ఉపయోగించుకోవడం, ప్రలోభ పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం, నిర్బంధించడం, ఇవన్నీ పోతే ఆఖరికి ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారులకు కూడా ఆఖరి నిమిషంలో గుండెపోట్లు వస్తోంది, శ్వాస ఆడట్లేదు, బీపీ పెరిగిపోతోంది, ఊపిరి తిరగట్లేదు, సొమ్మసిల్లి పడిపోతున్నారు. అలా 2 వాయిదా పడ్డాయి. యలమంచిలి 1, కడప జిల్లాకు సంబంధించి 1. ఇక రామగిరి, ఇది బాయ్కాట్ చేశారు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, ఏ రకంగా ప్రలోభ పెడుతున్నారు, కిడ్నాపులు ఏ రకంగా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనే దానికి సంబంధించి. అలాగే
ఈ రామగిరి 1, గాండ్లపెంట, అత్తిలి, నరసరావుపేట ఈ 4 ఇప్పుడు వాయిదా పడ్డాయి. అత్తిలి, నరసరావుపేట వచ్చి వైస్ ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సి ఉంది, ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నేను ఒకటి చూపిస్తాను సార్, ఒక విజువల్ చూపిస్తాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా. ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారంటే, ఒకసారి ఒక దృశ్యాన్ని చూపించండి. సృజన అనేటటువంటి ఎంపీటీసీ, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు నాయకులు ఆఖరికి కీచకుల్లా మారి ఆమె చున్నీ లాగుతున్నా ఏ మాత్రం వెరవకుండా, ఏ మాత్రం భయపడకుండా, చేయి దించమని ఎంతలా బలవంత పెట్టినా, ప్రలోభ పెట్టినా, బెదిరించినా, భయపెట్టినా నిర్బంధించారు కూడా అమ్మాయిని. అయినా ధైర్యంగా పాల్గొంది ఎన్నికలో. పాల్గొని అక్కడ చూస్తున్నారా, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. 2 ఎంపీపీలు, 1 వైస్ ఎంపీపీ కోఆప్షన్, 4 ఉప సర్పంచ్ పదవులకు ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరిగాయి సార్. ఇందులో ఈ అమ్మాయి సృజన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయెత్తింది. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకొని లాగినటువంటి దృశ్యాలు ఈరోజు రాష్ట్రమంతా చూస్తోంది. ఇలాంటివి కూడా జరుగుతాయా? గట్టిగా అరుస్తూ ఆమెను గద్దించి భయపెట్టాలని చూసినా సరే అక్కడి నుంచి ధైర్యంగా ముందుకొచ్చింది. ఎవరి కోసం నిలబడింది? పార్టీ కోసం నిలబడింది, పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడింది. ప్రజలు గెలిపించారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో నిలబడింది. ఈరోజు 5 ఏళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే పక్క పార్టీలోకి జంప్ అయిపోతున్న వాళ్ళు, ప్రలోభాలకో, వ్యాపారాల కోసమో, లేకపోతే ప్రలోభాలకు లొంగో, అది కాకపోతే బెదిరింపులకు భయపడో వెళ్ళిపోతున్నటువంటి నాయకులు, లీడర్లందరూ ఒక్కసారి చూడండి. ఆ అమ్మాయిని చూసి అయినా సరే మనం ఆలోచించాలి. ఈరోజు ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీకైనా సరే ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి నాయకులు, ఇలాంటి లీడర్లే కావాలి. ఇలా నిలబడగలగాలి. పిలిచి పదవులు ఇచ్చి 5 ఏళ్ల పాటు అనుభవించమని చెప్తే వ్యాపారాలు చేసుకోవడానికో, ప్రలోభాలకు లొంగో, బెదిరింపులకు భయపడో ఈరోజు పార్టీ వదిలిపోతున్నారు. వెళ్ళిపోవచ్చు కదా, ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయి కూడా చాలా ఆఫర్లు ఇచ్చుంటారు, లేదా భయపెట్టుంటారు, నిర్బంధించారట 2 డేస్ బయట రానికుండా. మరి ధైర్యంగా ఎలా నిలబడింది? ఏ పార్టీకైనా నేను చెప్పేది, వైఎస్ఆర్సీపీ అని కాదు, ఏ పార్టీలోనైనా పార్టీ ఓడిపోయిందనో, ఇతర పార్టీలో పదవులు దక్కుతాయనో, నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించి జంప్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి. ఆయా రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాలి. నేను వైఎస్ఆర్సీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెబుతున్నా, ఎలాంటి వాళ్ళు మన పార్టీలకు కావాలి, ఏ రకంగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కావాలి, నిజమైన నాయకులు, పార్టీని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, పార్టీ కోసం ఎందాకైనా నిలబడేవాళ్ళు ఎవరున్నారో పార్టీలు కూడా గుర్తించాలి. అలాంటి వాళ్ళకే నిజంగా టికెట్లు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అమ్మాయి సృజన అనే అమ్మాయిని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిలబడ్డారు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ స్థాయిలో ఫలితాలు సాధించగలిగింది. మొత్తం 57 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 51 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, 6 వాయిదా పడ్డాయి. అందులో వైఎస్ఆర్సీపీ 39 స్థానాలు గెలుచుకుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ అందరూ కలిసి 11 సార్. 7 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్తో కలిపితే వాళ్ళకు వచ్చింది 11. అధికారం చేతిలో ఉండి 9 నెలలు తిరగకుండానే వారికి దక్కినవి అడ్డదారిలో దక్కించుకునే కొన్ని మనం చూసాం, అవి పక్కన పెడితే వారికి వచ్చింది కేవలం 11. ఇది పరిస్థితి. రైట్, ఈరోజు వైఎస్ఆర్సీపీలో కొత్త జోష్ కనిపిస్తోందా? నాయకులు ఇంత ధైర్యంగా, అంటే నేను ఒక ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ స్థాయి నాయకులు కూడా ఇంత గట్టిగా నిలబడడం అనేది వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందా? మిగతా నాయకులందరిలో కూడా, మిగతా కార్యకర్తలందరిలో కూడా ఒక జోష్ తీసుకురావడమే కాదు, వాళ్ళకి గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపేటటువంటి ఫలితాన్ని ఇది ఇచ్చిందా అన్న అంశంపైన మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు; పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్; నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు.
ఈ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నపళంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. అక్కడ ఎన్నికల విధుల్లో ఉండాల్సినటువంటి లేదంటే అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీసులు టీడీపీకి సంబంధించి వాళ్ళ వైపు నిలబడి వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వారిపైన ఉన్నాయి. ఆ సమయంలో అక్కడికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. అవి చూసిన తర్వాత వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ రామగిరికి సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికకు సంబంధించినటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, అక్కడ నిలదీస్తున్నటువంటి దృశ్యాలు ఈరోజు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒకటి వైఎస్ఆర్సీపీలో కూడా కొంత బలాన్ని ఉత్సాహాన్ని కూడా తీసుకొచ్చింది. అక్రమ కేసులు పెడుతున్నారు, జైలులో దోస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలను లేదు, మాజీ ఎంపీలను లేదు, ఎవరిపైన అంటే వాళ్ళపైన పెట్టేస్తున్నారన్న సమయంలో అంత ధైర్యంగా ఆయన ఎలా ముందుకు దూసుకెళ్లారు, అక్కడ ఏం జరిగిందనేది వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఫస్ట్ అక్కడ ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి పోలీసులతో ఏం వాగ్వాదం చేస్తున్నారు? ఈశ్వర్ గారు, ఒక ఒక 10 రోజుల కింద మన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. మాకు రక్షణ లేదు, రామగిరి మండలంలో శాంతి భద్రతలు లేవు, శాంతియుతంగా ఎలక్షన్ జరపాలి, మాకు రక్షణ కల్పించండి ఓటేయడానికి, మా అభ్యర్థిని పోటీలో పెట్టుకుని ఓటేయడానికి అనేసి హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ ముగిసే వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకునేసి కర్ణాటక బార్డర్ నుంచి, అంటే బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి రామగిరి వరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అటు నుంచి మళ్ళీ వాళ్ళని తిరిగి కర్ణాటక బార్డర్ తీసుకొచ్చేంత వరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సరే, 27వ తారీఖు ఉదయం 10ంటికి ఎంపీటీసీలు అందరూ అక్కడికి చేరారు. అక్కడి నుంచి పోలీస్ బందోబస్తుతో వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. కానీ బాగా స్లోగా వెళ్ళడము, డిలే చేసుకుంటూ వెళ్ళడము జరిగింది. వెళ్తూ ఉండగా దాదాపు 7 వాహనాల్లో పోలీసులు వచ్చారు. ఆ వాహనాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు పరిటాల సునీత మరియు పరిటాల శ్రీరామ్కు అక్కడ నుంచి ఫోన్లు చేసి వీడియో కాల్స్ లో మాట్లాడించి వాళ్ళు బెదిరించి, మీ బెదిరిస్తున్నారా నేరుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వీడియో కాల్లో బెదిరిస్తా ఉన్నారు. ఫోన్లు చేసి మాట్లాడించేది ఎవరంటే పోలీస్ అధికారులు. ఆ వాహనాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వచ్చి వాళ్ళ వాహనం ఎక్కగానే వాళ్ళు దిగిపోవడము, సుధాకర్ యాదవ్ వీడియో కాల్ చేసి పరిటాల సునీతకు ఫోన్ చేసి మాట్లాడము. అందులో భారతి అనే ఒక ఎంపీటీసీ వాళ్ళ అమ్మా నాయన్ని పరిటాల సునీత సొంత గ్రామంలో వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ చేసుకొని తీసుకుని మా ఇంటి దగ్గర పెట్టుకొని, నువ్వు రాకపోతే మీ అమ్మ మీ నాయన మా దగ్గర ఉండారు, ఏం చేస్తారో చేస్తామని బెదిరించినారు. బెదిరిస్తూ భారతి అనే ఎంపీటీసీ దగ్గరికి వాళ్ళ అన్నను పంపించినారు, వాళ్ళ చెల్లెల్ని పంపించినారు. అంటే పోలీసులే మాఫియా నడిపినారు. సుధాకర్ యాదవ్ అనే ఒక ఎస్ఐ 12ంటికి కోరం లేకపోవడం వల్ల రామగిరిలో మండల కార్యాలయంలో ఎప్పుడైతే వాయిదా చేసినట్టుగా అనౌన్స్ అయిందో అక్కడ నుంచి బయలుదేరేసి ఈ వాహనాల్లో వస్తున్నటువంటి ఎంపీటీసీల దగ్గరికి వచ్చారు. పోలీస్ వాహనాల్లో వస్తున్న ఎంపీటీసీల దగ్గరికి వచ్చి ఒక్కొక్క వాహనంలో కూర్చోవడము, ఒక్కొక్క జీప్ లో కూర్చోవడము, ఆ ఎంపీటీసీలకు పరిటాల సునీతతో వీడియో కాల్ మాట్లాడించడము, ఆమె బెదిరించడము, మళ్ళీ దిగిపోయి నెక్స్ట్ వెహికల్లో ఎక్కడము, అక్కడున్న ఎంపీటీసీలను పరిటాల సునీతతో వీడియో కాల్లో మాట్లాడించడం, మళ్ళీ సునీత వాళ్ళని బెదిరించడం, ఇట్లా 3 జీపులు ఎక్కి దిగి ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం చేశారు. మరి వీళ్ళు పోలీసులా లేకపోతే గూండాలా లేకపోతే గూండాలకు కమ్ము కాసేటువంటి వాళ్ళ యొక్క తొత్తులు అనేది అర్థం కావడం లేదు. సో ఇవన్నీ కూడా పోలీసులు ఏంటి, పరిటాల సునీతకి శ్రీరామ్ కి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించడం ఏంటి? పోలీసులు రక్షణ కల్పిస్తామని కదా వచ్చారు ఆ బస్సుల దగ్గరికి, వాళ్ళని తీసుకెళ్లి ఓటేయించి ఆ ఎన్నిక ముగిసేంత వరకు ఉండి తర్వాత వాళ్ళని సేఫ్ గా పంపించాలి కదా పోలీసులు. అది హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంత ధిక్కారము,
ఎంత మరి మీరు క్వశ్చన్ లెక్కలేనితనమో చేస్తే అసలు ఏం కోర్టు చెప్తున్నారు? అంటే అది ఇవన్నీ ప్రాసెస్ అంటే 12 గంటలు అయిపోయింది కదా సార్, టైం అయిపోయింది, మీరు వెనక్కి తీసుకొని రమ్మని డిఎస్పీ గారికి ఫోన్ చేశాం, వెనక్కి తీసుకొని వచ్చేసేయండి వాళ్ళని అనేసి. హ్మ్. లేదు మేము మాట్లాడతాం, మా ప్రోటోకాల్ మేము ఎస్పీ గారితో మాట్లాడతామన్నారు. ఎస్పీ గారికి ఫోన్ చేశాం, మేము లీగల్ అడ్వైజర్ తో కనుక్కొని చెప్తామని కాలయాపన చేస్తూ ఆ టైం అంతా యూటిలైజ్ చేశాడు ఆయన సుధాకర్ యాదవ్ వీళ్ళతో మాట్లాడేదానికి, హ్మ్. పరిటాల సునీతో మాట్లాడిచ్చేదానికి వాళ్ళకి. ఓకే. సరే అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెనుగొండలో ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తాం, మాకంటూ ప్రొసీజర్స్ ఉంటాయన్నారు. సరే నమ్ముతూనే వచ్చాం, ఈ తతంగం జరుగుతున్నది మాకు తెలియకపోయింది అప్పటికి. హ్మ్. సరే పోలీసు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక ఎందుకు డివేట్ అవుతారనుకుని నమ్ముతూనే వచ్చాం. పెనుగొండలో ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొని వచ్చిన తర్వాత ఎంఆర్ఓ దగ్గర వీళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎంఆర్ఓ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి ఇంకా అవ్వలేదు పని, ఇంకా అవ్వలేదు అని డిలే చేస్తూ వచ్చారు. అక్కడికి ఉషశ్రీ చరణ్ మా జిల్లా అధ్యక్షురాలు అక్కడికి వెళ్ళిన తర్వాత హ్మ్. అక్కడ పరిస్థితి కనుక్కుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఒక 3-4 వెహికల్స్ లో వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసు వెనకాల పక్క నుంచి ఈ ఎంపీటీసీలని అక్కడ నుంచి లిఫ్ట్ చేసేదానికి వాళ్ళు ప్లాన్ చేశారని తెలిసిపోయింది. హ్మ్. తెలవగానే నేను వెళ్ళాను అక్కడికి. మా వెహికల్స్ లో మేము వెళ్ళి పోలీసులతో గొడవ పడ్డాం. అంటే మేము మీకు ఎంపీటీసీలని అప్పజెప్తే మీరు ఏదో రక్షణ కల్పిస్తారని వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ వెహికల్స్ లో, టీడీపీ వాళ్ళ వెహికల్స్ లో ఎక్కించడానికే మీకు అప్పచెప్పిందని కొద్దిగా నేను ఆ, మాట్లాడాను. హ్మ్. సో అన్పార్లమెంటరీగానే కానీ మాట్లాడి వెళ్ళేటప్పటికి గొడవ జరిగింది. మా కార్యకర్తలందరికీ విషయం అర్థమైపోయింది. నేను గట్టి ఓకే. మాట్లాడేటప్పటికి హ్మ్. అంతా అక్కడ ధర్నా కూర్చోవడము, పోలీసుల మీద గొడవ చేయడం జరిగితే టీడీపీ వాళ్ళు అక్కడ నుంచి పలాయనం చిత్తగిచ్చారు. అంటే వాళ్ళు అక్కడ మీరు నుంచి నిజానికి గట్టిగా భారతీయ నిలబడకపోతే ఈరోజు వాళ్ళు ఏం చేయాలనుకున్నారనేది చేసేస్తుంటారా? అంతే కదా ఇప్పుడు ఆ, ఆ ఎంపీటీసీలు కూడా ఉన్నారు నాతో, ఇప్పుడే నా పక్కనే ఉన్నారు. ఆ! వాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఖచ్చితంగా అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన బంధువుల్ని అందరినీ తీసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హ్మ్. పరిటాల సునీత ఇళ్ళ దగ్గర వీళ్ళ బంధువుల్ని పెట్టుకున్నారు. మీ బంధువుల్ని మా దగ్గర తీసుకొని రావాల్సిందని బెదిరించినారు. అంటే ప్రజాస్వామ్యం అనేది ఉందా ఈ రాష్ట్రంలో? రాజ్యాంగం అనేది నడుస్తా ఉందా? రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి పరిటాల సునీతకు కొమ్ము గాయడానికి కోసమే పోలీస్ అధికారులను నియమించారా? ఆ సుధాకర్ యాదవ్ అనేటువంటి ఆ ఎస్ఐ, అతని వాట్సాప్ గ్రూపులు గాని, అతని ఫేస్బుక్ పేజీలు గాని చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, హ్మ్. ఇతను పచ్చకండువా వేసుకొని ఉంటాడు అందులో. ఇతను రాజకీయం ఆశిస్తున్నాడు ఆ పార్టీ నుండి. కాదు, ఆ ఈ గత పార్టీ ఎన్నికల్లో నుండి ఏమైనా పోటీ చేయాలనుకున్నారా ఆయన టీడీపీ నుంచి? 24లో గుంతకల్ టికెట్ ఆశిచ్చాడు. ఆ! అది అది ఇగో జయరాం గారికి ఇచ్చారు. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఈయనకు కళ్యాణ్ దుర్గము లేదా గుంతకల్ ఎక్కడో ఒక దగ్గర టికెట్ ఇప్పిస్తానని పరిటాల సునీత హామీ ఇచ్చిందనేసి ఓకే. ఆమెకు బంట్రోతుగా పనిచేస్తాడు ఇతను. హ్మ్. సో ఇటువంటి పరిస్థితుల్లో రైట్. పోలీసులను నమ్మాము, కోర్టును నమ్మాము, మా వాళ్ళకి రక్షణ కల్పిస్తారనుకుంటే హ్మ్. ఇంత మోసం చేస్తున్నారని ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ అటువంటి పరిస్థితిలో ఏదైనా కానీ చేసి మా వాళ్ళని తీసుకురావాలనేసి మేము వెళ్ళాము. మేము సక్సీడ్ యెస్. అయ్యాం. రైట్. ఒక ఎంపీటీసీని, అప్పటికే ఒక ఎంపీటీసీని వాళ్ళు వెనక డోర్ నుంచి ఎంత పంపించేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ బలం ఎంత? టీడీపీ బలం ఎంత అక్కడ? యాక్చువల్ గా ఒక్కరు మాత్రమే టీడీపీ టీడీపీ. ఎంపీటీసీ ఒక్కరు మాత్రమే అక్కడి నుంచి గెలిచింది. హ్మ్. మేము 9 మంది గెలిచాము. ఓకే. ఎంపీపీ గారు మరణించారు. యెస్. ఎంపీపీ గారు మరణించడంతో ఆ ఈ బై ఎలక్షన్ వచ్చింది. యెస్. ఇప్పుడు మాకు 8, వాళ్ళకు ఒకరు ఉన్నారు. హ్మ్. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరిని పార్టీలోంచి ఫిరాయించుకున్నారు. హ్మ్. అంటే వాళ్ళ అఫీషియల్ గా చేరలేదు కానీ ఒక ఓకే. ఇద్దరిని ప్రలోభ పెట్టి దగ్గర తెచ్చుకున్నారు. అంటే ముగ్గురు బలం వాళ్ళ దగ్గర ఉంది, 6 మంది మా దగ్గర ఉన్నారు. హ్మ్. అసలు వాళ్ళ దగ్గర ఒక మహిళా అభ్యర్థి కూడా లేదు పోటీ చేయడానికి. ఒకవైపు అవును. పరిటాల సునీతేమో మేమేం పోటీ చేయట్లేదు, మా దగ్గర అభ్యర్థి లేరని చెప్తా వస్తుంది. ఆ! నిన్న ఒక అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళారు. యెస్. వాళ్ళ భర్త కూడా మా దగ్గర ఉన్నారు. అమ్మాయి భర్త ఇద్దరు, వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరితో కలిసి క్యాంప్ లో రైట్. వెళ్ళారు. హ్మ్. రక్షణ లేదని కోర్టు పర్మిషన్ తీసుకున్నాక వచ్చారు. యెస్. సో ఇది ప్రలోభాల, బెదిరింపుల, ఏదైనా గాని మరి హ్మ్. ఇంత నిస్సిగ్గుగా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రైట్. ఏ రోజైనా మా ప్రభుత్వంలో మేము ఇట్లా చేశామా? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇలా చేసింటే ఈ రోజు ఊర్లలో ఉండేవాళ్ళ వాళ్ళు. తాడిపత్రి ఎగ్జాంపుల్ కదా సార్. అవునండి. ఆ! తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానివ్వడం లేదు. మరి ఆహాహా! ఇదేం అక్కడ రాజ్యాంగం ఇది? మున్సిపల్ ఎన్నికల్లో నిజంగా మీరు ఆ, తీసుకోవాలనుకుంటే అంతే సింపుల్‌గా కదా, అయిపోయిండేది అంతే కదా! కదా.
ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారే అన్నారు కదా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము గెలిచినామని అన్నారు. ఎస్. ఆ రోజు ఒకే ఒక్క మెంబర్ కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకరిని లాక్కోలేరా ఒక మీరు? మెంబర్ బలం ఉంది కాబట్టి. తిప్పుకోలేమా? ఆ రోజు తిప్పుకొనిడొచ్చు కదా. ఎస్, ఆ ఒక్కరిని కరెక్టే. తిప్పుకుంటే ఉమ్, 10% మున్సిపాలిటీలు మేము గెలిచి ఉండేవాళ్ళం కదా. అవును. మరి అవును. ఒక మున్సిపాలిటీ అదనంగా గెలిస్తేనేం, తక్కువ గెలిస్తే ఏముంది? రైట్. మనం చేసే మంచి పనిలో నిజాయితీ ఉండాలా, ప్రజలు మన రైట్. మంచిని గుర్తించాలనేసి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భావించారు కాబట్టి స్వేచ్ఛగా ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు తిరిగారు. ఉమ్, ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయి. రైట్. మేము ప్రజలకు మంచి చేశాం, రైట్. వాళ్ళు ఓట్లు వేశారు, ఏకపక్షంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఎస్. మరి ఈ రోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది తెలుగుదేశం ప్రభుత్వం. సూపర్ సిక్స్ ను ఆ హామీలు ఇచ్చి మోసం చేసింది. గతంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవి. ఉమ్, పేదల ఖాతాలోకి ఏదో ఒక పథకం ఎస్. ద్వారా ఎస్. డబ్బులు వచ్చేవి. ఉమ్, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, 78,000 కోట్ల రూపాయల పన్నుల రైట్ సార్. రాబడి కోవిడ్ వల్ల తగ్గినా కూడా నిజాయితీగా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి రైట్. 2,73,000 కోట్ల రూపాయలు పంచారు. మరి ఏం రోగం ఈరోజు చంద్రబాబు నాయుడికి? ఈరోజు గత ఎక్కడ కోవిడ్ లేదే, జిఎస్టీ వసూళ్లు బాగానే అవుతున్నాయి, కేంద్రం కూడా దాదాపుగా అప్పులు తెచ్చుకోవడంలో సాయం చేస్తా ఉంది. మరి ఎక్కడికి పోతాను ఇప్పుడు? దాదాపు 1,80,000 కోట్లు అప్పు తెచ్చాడు కదా. ఏ ఒక్క పథకమైన అమలు చేశాడా? మరి ఈ రోజు పిల్లలు రైట్ సార్. స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎస్, పోదాం అవన్నీ రైతులకు మాట్లాడు. సాయం ఎస్. అందడం లేదు. మరి రైట్. ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు, ఇన్ని రకాలుగా మోసం చేశారు కాబట్టి ప్రజల్లో పల్సన అయినారు కాబట్టి ఆ, ఎంపీపీలు గెలుపుకుంటే మాకేదో క్రెడిబిలిటీ పెరుగుతుంది అనేసి వీళ్ళ మూర్ఖత్వం, పోయిందిగా. అమాయకత్వం అయితే నాకు మొత్తం అర్థం పోయిందిగా. అవడం లేదు. రైట్. ఒకవేళ అవకాశం ఉంటే మీతో ఉన్న ఎంపీటీసీలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ అవకాశం ఉంటే ప్రయత్నించండి. ఈ లోపు నేను ఒకసారి పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడు. అవకాశం ఉంటేనే చూడండి. ఆ, ఉన్నారా? ఒకరితో నేను మాట్లాడొస్తాను. ఒకరితో ఎవరిదైనా మాట్లాడించడానికి ఒక ప్రయత్నం చేయండి సార్. పురుషోత్తం రెడ్డి గారు, ఈరోజు జరిగే ఈ స్థానిక ఎన్నికల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి విజయం ఇదంతా చూస్తూ ఉంటే సార్, పార్టీలో ఈ 9 నెలల్లో కొంత అంటే అసంతృప్తో, ఒక రకంగా ఓటమి నుంచి ఉన్నటువంటి ఇదంతా కూడా బయటపడ్డట్టు అవుతుందా? కొంత జోష్ వచ్చినట్టేనా పార్టీకి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా నాకు ఒక 3 పాయింట్స్ గుర్తొస్తాయి. ఒకటి, ఒక సాధారణ ఫలితంగా చూడాల్సిన ఎన్నికల్ని ఒక అసాధారణ ఫలితంగా ఎందుకు మారింది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అంత నిర్లిప్తనం కాదు కానీ కొంత భయపడ్డారా, లేకపోతే మౌనంగా ఉన్నారు? ఉండి దగ్గర నుంచి ఒక్కసారిగా ఫెరోషియస్ గా ఎందుకు మారిపోయినారు? 3, దీని నుంచి వైసీపీ గాని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సింది. మొట్టమొదటి అంశం, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు పార్టీ సింబల్ తో గెలుస్తారు. అవును. ఈరోజు సంపూర్ణమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు, ఇంకొన్నది నాకు తెలిసి ఎంపీటీసీలకి, ఈ పంచాయతీ, ఈ మండల పరిషత్తులకు ఉన్నది 10 నెలల కాలం, కార్పొరేషన్లకి చైర్మన్ 1 ఇయర్ కాలం. కాబట్టి వాళ్ళు గెలిచిన వాళ్ళని వాళ్ళ పార్టీ వరకు పరిమితం చేస్తుంటే ఇది ఒక సాధారణ విజయంగా ఉండేది. కానీ మనకెవరూ లేకపోయినా, మన తరపున ఎవరు గెలవకపోయినా, ఈ 10 నెలలు కూడా ఓపిక బట్టలేని తనంతో ప్రలోభాలకో అధికారాన్ని ఉపయోగించి వచ్చేసిన ఫలితంగా ఈ రోజు ఒక అసాధారణ విజయంగా ఈ రోజు ఈ ఎన్నికలు మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎందుకు వైసీపీ నాయకులు ఈ మొన్నటికి నిన్నటికి తేడా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొన్న తిరుపతి కూడా చూసాం కదా, అంటే అన్ని చూసాం. చాలా ఒక రకమైన భయం కూడా కనిపించింది వాళ్ళలో. ఆ విధంగా దౌర్జన్యాలు, దాడులు కనిపించాయి కదా. ఉన్నాయి. ఇంకా మనం ఏం చేయలేము, ఒక నిర్లిప్తత కూడా వచ్చేసింది. ఆ సందర్భంలో దానికి భిన్నంగా ఈ రోజు తెగింపు ఎందుకు వచ్చిందంటే, ఆ తెగింపు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రయోగాలు అప్పుడప్పుడు కనపడుతుంటాయి. అంటే లేట్ గానే కనపడతాయి చాలా ప్రయోగాలు. ఆయన ఉమెన్ ని ఎక్కువ మంది ప్రోత్సహించాడు. 50% అన్ని నామినేటెడ్ పదవులు మీరు చూడండి. మొన్న ఉప మేయర్ ఎన్నికల్లో కావచ్చు, ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కావచ్చు. ఇప్పుడు ఈ రోజు ఇద్దరే స్టార్స్ ఈ రోజు సోషల్ మీడియాలో. ఒకటి మనతో పాటు ఉన్న ప్రకాష్ అన్న, రెండోది సృజన. వీళ్ళిద్దరు స్టార్స్ గా ఈ రోజు సోషల్ మీడియాలో ఒక ఉత్సాహనిజం. ప్రకాష్ అన్న అయితే సీనియర్ లీడరు, కానీ ఆమె కొత్త రాజకీయాలకి. ఆమెను చూసి నిజంగా పార్టీ ఫిరాయింపులు మీరు ప్రస్తావించినట్టు సిగ్గుతో తలంచుకోవాలి. నిజానికి ఆమె వైసీపీ వల్ల పెద్ద ఉపయోగపడింది ఉండదు, వైసీపీ వల్ల లబ్ధి పొందిన వ్యక్తి కాదు. పైపెచ్చు హైదరాబాద్ లో ఆమె ప్రైవేట్ ఎంప్లాయ్. పైపెచ్చు అక్కడ పోటీ చేస్తున్నది వాళ్ళ బంధు. ప్రయోగం కూడా ఎట్లా చేసినారు? ఆ అమ్మాయికి బంధువుని కూడా పక్కన పెట్టి వైసీపీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు పొందకపోయినా మళ్ళీ హైదరాబాద్కి ఉద్యోగం చేసుకుంటారు. ఆమె పార్టీకి నిలబడిన తీరు చూసినప్పుడు పార్టీ ఫిరాయింపులందరికీ ఒక చెంపపెట్టు లాంటిది, ఒక స్ఫూర్తిగా అమ్మాయి నిలిచింది.
కానీ ఈ దీంట్లో నేను మహిళలకి అవకాశం ఇస్తే, ముఖ్యంగా చదువుకున్న మహిళలకు అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఎలా ఉంటారు అనడానికి సృజన ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్, మీరు ఫాలో అయ్యి ఉంటారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు అండి సార్. ఇక్కడ భర్త టీడీపీకి ఓటు వేయమని చెప్పినా సరే భార్య ఒప్పుకోకుండా నాగేంద్రమ్మ అంట మర్రివేముల ఎంపీటీసీ మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీకి అభ్యర్థికి ఓటేయాలని భర్తతో పాటు టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినా ఆమె ఏమాత్రం ఓటు వేయకుండా వైఎస్ ఎంపీపీ పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా చెయ్యెత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటు నుంచి అటే అమ్మగారింటికి వెళ్ళిపోయిందంట, పుట్టింటికి. మహిళలు చాలా బాగా చెప్పారు. వాళ్ళు ఒకసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఇప్పుడు తిరుపతిలో 47 మంది కార్పొరేట్ లో 46 మంది వైసీపీ వాళ్ళు, ఒక్కరే తెలుగుదేశం, ఆయన డిప్యూటీ మేయర్ అయిపోయినాడు. పాయింట్ ఏంటంటే ఈ 46 మంది వైసీపీలో 90% వైసీపీ నిలబడింది మహిళలు. ఫిరాయింపు చేసిన వాళ్ళు 90% మగవాళ్ళు. సమస్య ఏంటంటే మహిళలకు అవకాశం ఇస్తే, అందులో చదువుకున్న మహిళలకు అవకాశం ఎంత కమిట్మెంట్ గా ఉంటారు వాళ్ళని చూసి చాలా మంది ఇప్పుడు మగవాళ్ళు బాధపడుతున్నారు. మనం కూడా వెళ్తే లేకపోతే సొసైటీ ముందు అబాస్ పాలవుతా నిలబడ్డారు. రెండోది ఇంకోటి, ఈ మధ్య కాలంలో అరెస్టులు కూడా ఈశ్వర్ గారు ఒకసారి జరిగిన తర్వాత ఏమవుతుంది, కొంత ఫస్ట్ తటపటాయిస్తారు, ఎందుకు లేని భయపడతారు, ఇంకా నీది మీదకి వస్తే ఏం చేస్తారు, ఈ కానీలో ఇంతకేం వస్తుందని తెగబడ్డారు. ఇప్పుడు జరిగింది అదే. మీదకు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటా ఉంటే, ఇప్పుడు 10 నెలల పాటు పంచాయతీలు ఉన్నాయి ఈశ్వర్ గారు, తర్వాత 1 year పాటు మున్సిపాలిటీ, అధికారులు ఎవరైనా వీళ్ళ మాట వింటారా? వైసీపీ ఎంపీపీల మాట వినరు, మీ మాట వింటారు. అట్లా వదిలేస్తుంటే మనకెందుకులే ఇంకా 4 ఏళ్ళు ఉందని మౌనంగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఎంటాడి కేసులు పెడతాం, బెదిరించి టీవీలో డిబేట్లు పెట్టి ఈ రోజు అరెస్టు రేపు అరెస్ట్, ఇంతకు మించి ఏమవుతుంది, కానీ లేని తిరగబడ్డారు. కాబట్టి ఈ రకమైన పరిస్థితి వచ్చింది. 3వ పాయింట్ వైసీపీ కూడా నేర్చుకోవాల్సింది, ఈరోజు సృజనా గారు లాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వైసీపీకి ఒక అండ ఉంటే, ఇప్పుడు ప్రకాష్ అన్న ఆ రోజు ఫెరోసస్ ఈ రోజు వెళ్ళారు, మొత్తం నిలబడ్డారుగా. ఇప్పుడు ప్రకాష్ అన్న మొత్తం విషయాలు చెప్పాడు, ఏ రకమైన ప్రెజర్ పెట్టారని. కానీ ప్రకాష్ అన్న అక్కడ నిలబడడంతో మొత్తం నిలబడిపోయారు. గట్టిగా మాట్లాడేటప్పటికి అందరూ వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు కావాల్సింది లీడర్ల యొక్క ముందంజు. వాళ్ళ మీద ఉండండి, మీ వెనకాల. ఇప్పుడు వైసీపీని కాపాడేది కార్యకర్త చివరకు, క్యాడరే. వాళ్ళు భయపడట్లేదు. లీడర్లన్న అప్పుడప్పుడు భయపడిపోయి పక్క పార్టీలు చూస్తున్నారు, కానీ క్యాడర్ ఎక్కడ భయపడట్లా. కాబట్టి ఇప్పుడు వైసీపీ నేర్చుకోవాల్సింది, సృజన లాంటి వాళ్ళని ముందు పెట్టాలి. ఫెరోసెస్ గా లీడర్లుగా ఉండే వాళ్ళని ముందు పెడితే ఎంటైర్ పార్టీ క్యాడర్ భయపడదు, మీతో నిలబడుతుంది. కాబట్టి పార్టీతో ఎవరైతే అందరు కూడా, మీరు ప్రారంభంలో చెప్పారు కదా, సృజన అన్ని పార్టీలకు ఒక ఎగ్జాంపుల్. అంటే మనం గెలిచిన పార్టీకే మనం ఉండాలి, నాట్ ఓన్లీ వైసీపీ, తెలుగుదేశం అయినా ఇంకో గెలిచిన పార్టీకి ఉండాలి అనే ఒక స్ఫూర్తిని అమ్మాయి ఇచ్చింది. ఖచ్చితంగా అట్లాంటి అమ్మాయిలకి, అట్లాంటి లీడర్లకి ప్రకాశం లాంటి వాళ్ళు ముందుంటే ఎంతకైనా తెగిస్తారు అనడానికి 2 ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్ పార్టీ ఎంత త్వరగా గుర్తించి ఈ మోడల్లో పార్టీ నడపగలిగితే ఖచ్చితంగా ప్రతిపక్షం బలంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా నేర్చుకోవాల్సింది ఇంకొక ప్రయోగం జరగబోతుంది ఈశ్వర్ గారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం స్టార్ట్ అయిందిగా అవిశ్వాసం, తిరుపతి అంటే మున్సిపాలిటీలు మళ్ళీ పెడతారా, దీని అనుభవంగా తీసుకొని వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు విశాఖపట్నం కూడా నిన్నటి వరకు అయిపోయింది అనుకున్నారు, ఈ రోజు జరిగిన ఘటనతో మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయిపోయారు కార్పొరేటర్. కాబట్టి ఒత్తిడి పెరిగేసరికి, ప్రెజర్ పెరిగేసరికి భయపడరు, ఆ దశ దాటిన తర్వాత తిరగబడతారు. అది ఈ రోజు జరిగింది. ఇంకైనా వదిలేస్తే ఎవరు పార్టీ వాళ్ళు వదిలేస్తే 1 year తర్వాత ప్రశాంతంగా ఎన్నికలు పెట్టుకోండి, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు అధికారులు ఉంటారు, మీరు గెలవండి. ఆ మార్గాన్ని భిన్నంగా పోతే రేపు అంతకు మించిన ఫలితాలు మేయర్ ఎన్నికలు కూడా వస్తాయి. అది వాళ్ళ వ్యక్తుల ప్రయోజనాల కోసం మీ పార్టీని పనంగా పెట్టాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈశ్వర్ గారు పార్టీ తెలుగుదేశానికి లబ్ధి ఉంది. ఆడాడ డిప్యూటీ మేయర్లు గెలిచిన వాళ్ళు, రేపు ఎంపీపీకి గెలిచిన వ్యక్తులకు ప్రయోజనాలు తప్ప తెలుగుదేశంలో కూడా ఆ పార్టీకి ఏం ప్రయోజనం? ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీ నష్టపోయింది, వ్యక్తులు లాభపడ్డారు. కానీ అది కూడా ఆ పార్టీ గుర్తించుకుంటే మంచిది. రైట్. నాగమల్లేశ్వర్ గారు, ఈ రిజల్ట్ తో పార్టీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని అనుకోవచ్చా? ఎంతైనా నిరుత్సాహం ఉంటుంది కదా, పార్టీ ఓడిపోయి తక్కువ సీట్లు రావడం కానీ ఇవన్నీ కూడా ఒక నిరుత్సాహం అనేది డెఫినెట్గా ఉంటుంది ఏ పార్టీకైనా. సో ఈ టైంలో ఈ రిజల్ట్ అనేది మీలో, మీ పార్టీలో ఒక జోష్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాయనుకోవచ్చా? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నిజంగా నాకైతే ఈ ఎలక్షన్ చూస్తే మాత్రం చాలా చాలా సంతోషం వేసింది. కోర్ వైఎస్ఆర్సీపీ దండయాత్ర అనేది ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి స్థానిక ఎలక్షన్స్ లో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది మాత్రం నిజంగా పార్టీలో ఒక
ఉత్తేజాన్ని నింపుతుంది సార్. Yes. చెప్పాలి అని అంటే ఎంత అధికార మదంతో ఒక ఆడబిడ్డని ఆ చున్నీ లాగుతున్నారా, డ్రెస్సులు లాగుతున్నారా అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా, ఎన్ని యాక్సిడెంట్లు చేసినా, లేకపోతే రాళ్లతో దాడి చేసినా, లేకపోతే వాళ్ళకి డబ్బు ఒక రుచి చూపించాలని ఎంత ట్రై చేసినా 3 రోజులు వాళ్ళని నిర్బంధించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, నిజంగా ఈ విషయంలో సృజనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఆ అమ్మాయి చేసిన అమ్మాయికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని చూస్తే మాత్రం పార్టీ ఓడిపోయిన వెంటనే మిగిలిపోయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, రాజ్యసభలు, లేకపోతే నాయకులకి కాదు. నిజంగా చెప్పదెబ్బగా నాకు అర్థం కావట్లేదు. ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ ఆయన ఏజ్ కూడా చాలా అంటే మంచి వయసులో ఉన్నారు. పెద్ద వ్యక్తి సార్ అతను. కాదు ఎలా ఒక మహిళ చున్నీ పట్టుకుని పైకి లేస్తుంటే కూడా చెయ్యి పట్టి లాగడము, ఎక్కడున్నాము, ఏం ప్రజాస్వామ్యం ఇది అర్థం కావట్లేదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నామో కూడా అంటే సార్ ఇవాళ పరిపాలనలో ఎలాగుందంటే ఓటు వేయడానికి మాకు ఒక రక్షణ కల్పించండి అని కోర్టులకు వెళ్తున్నాము అని అంటే ఇంతకన్నటువంటి దారుణ పరిస్థితి ఏ రాష్ట్రంలోనే ఉందా సార్? అసలు ఓట్లు వేయడానికి మాకు రక్షణ కావాలని మనం అడక్కోవాలా కోర్టులని? అంటే అతని ఏజ్ కి ఆ సంస్కారం ఉందో లేకపోతే ఆ పార్టీ మదంతో అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం అవట్లేదు, కానీ డ్రెస్ పట్టుకొని మరీ లాగుతున్నారు. ఆ అమ్మాయి అంత మందిలో ఏదో ఈ దుశ్శాసన ఇలాంటి సమయాల్లో చేసినటువంటి సేమ్ ఇవాళ నాకు ఆ వీడియో చూస్తే మాత్రం సృజన విషయంలో నాకు అదే అనిపించింది సార్. ఎంత అహంకారం సార్. ఒక రకంగా ఆలోచిస్తే ఆ అమ్మాయి నిజంగా స్టాండ్ తీసుకున్న అమ్మాయి కమిట్మెంట్ కి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సార్. అదే కాకుండా 98 సంవత్సరాల ఒక బామ్మ నిజంగా ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాలి. ఆ బామ్మ వచ్చిందండి ఆ ఏజ్ లో, ఆవిడ ఎంత కమిట్మెంట్ తో వచ్చిందనంటే మాలాంటి యంగ్ జనరేషన్ లో పాలిటిక్స్ కోసం వస్తున్న వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారంటే ట్వీట్ కూడా చాలా తక్కువ సార్. వాళ్ళు నిలబడిన తీరికి నిజంగా ఒక్కొక్కరికి పాదాభివందనం చేయాలి. ఎంత బాగా వాళ్ళు నిల్చున్నారు అని అంటే కాదు, స్థానికంగా అయితే వాళ్ళకి చాలా కష్టం కదా. ఒక ఎమ్మెల్యేకో లేకపోతే పెద్ద స్థాయి లీడర్లైనా పర్లేదు, కానీ స్థానికంగా ఒక గ్రామంలోనో చిన్న పట్టణంలోనో ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఈ 4 ఏళ్ల పాటు భరించాలి, వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి ఈ 4 ఏళ్ల పాటు అనేటటువంటి ధైర్యం వాళ్ళలో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎలా వచ్చింది అసలు ఆ ఆలోచన? ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా చూస్తున్నాం కదా, కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ. సార్ నేను అదే చెప్తున్నా, వాళ్ళని ఎన్నో విధాలుగా నిర్బంధించిన ఇంత బలవంతంగా ప్రలోభాలకి లోన్ చేసినా కూడా ఎక్కడ భయపడకుండా వాళ్ళు వచ్చినటువంటి తీరుకు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఈ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏదైతే మహిళలకే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని మన పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఏమైనా ఆశిస్తున్నారా? రుచి చూపించా మహిళలకే ఎక్కువ ఇవ్వాలి, మహిళలు బాగా నిలబడ్డారని చెప్తున్నారు. 100% ఇవాళ ఎక్కువ కష్టాలు పడుతుంది మహిళల్ని. సో అన్ని మరోసారి ప్రూవ్ చేశారు సార్ సృజన గాని లేకపోతే ఆ బామ్మ గారు గాని. డెఫినెట్ గా మహిళలకి కమిట్మెంట్ తో ఉన్నటువంటి నాయకులకి ఆపర్చునిటీ ఇస్తే మాత్రం ఇవాళ ఏదైతే రిజల్ట్ వచ్చిందో రాబో రోజుల్లో అంతకన్నా బెటర్ రిజల్ట్ మాత్రం ఉంటుంది సార్. రైట్, ఒక విషయం చెప్పండి, ఇది 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునేటటువంటి జనసేన ఏంటి 2 స్థానాల దగ్గర ఆగిపోయింది? వచ్చింది కదా సార్ వాళ్ళకి 100% స్ట్రైక్ రేట్ ఒకటి 100% వచ్చింది కదా సార్. వాళ్ళు అదే కదా 21 లో పోటీ చేస్తే అదే 100%, 5 లో పోటీ చేస్తే అదే 100%, 1 లో పోటీ చేసినా కూడా అదే 100% వచ్చింది. వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అందులో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఆనందోత్సవంతో సంబరాలు చేసుకోవాలి వాళ్ళు. ఇప్పటి వరకు 51 స్థానాలు అంటే నాకు తెలియక నేను ఏదో కౌంట్ చేసుకుంటూ వచ్చా. టీడీపీ 7, జనసేన 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ అన్ని చూస్తే 11 కనిపిస్తున్నాయి. 11 అంటే ఏదో గుర్తు చేసి ప్రతిసారి మిమ్మల్ని వదలకుండా దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారుగా. అదే సార్ 11 అన్నందుకు కోర్ వైఎస్ఆర్సీపీ 11 అన్నందుకే 11 వాళ్ళకి రుచి చూపించాము. ఇంకొకసారి వాళ్ళ నోట్ల నుంచి 11 రానికుండా చేశాము. వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. సో డెఫినెట్ గా ఇది మాత్రం పార్టీ
పార్టీలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చినట్టే సార్. మ్మ్. టీమ్ స్వైప్ చేశాము. మ్మ్. డెఫినెట్ గా రాబో రోజుల్లో మరిన్ని ఎలక్షన్స్ జరగబోతుండగా మనకి మ్మ్. ఇంకా ఇది ఒక ఆయువు పట్టులాగా అనిపించింది. Right. డెఫినెట్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఎలాగా ట్వీట్ లో అప్రిషియేట్ చేశారో Yes. అందరినీ మనస్ఫూర్తిగా ఆయన పర్సనల్ గా కలిస్తే కూడా చాలా చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం సార్. రైట్. ఒకసారి స్క్రీన్ పైన మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎన్నికలు జరిగినవి 51. ఒకసారి అదే ఆ డేటా ఇవ్వండి. ఆ డేటా ఒకసారి ఇవ్వండి. ఎన్నికలు జరిగినవి 51, వాయిదా పడ్డవి 6, మొత్తం స్థానాలు 57 అయితే ఎన్నికలు జరిగినవి 50 ఉన్నాయి. ఇక్కడ 51 అది యాక్చువల్లీ జడ్పీ చైర్మన్ 1, అది కడప వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించింది. అది వైఎస్ఆర్సీపీనే గెలుచుకుంది. అక్కడ ఎన్నో కుట్రలు చేసి అది పోయింది. ఎంపీపీ 24కి 18 వైఎస్ఆర్సీపీ గెలిచింది, టీడీపీ 4 గెలిచింది, 1 జనసేన గెలిచింది, బీజేపీ 1 గెలిచింది. వైఎస్ ఎంపీపీ 17, మొత్తం స్థానాలు 12లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ రెబల్ 1 గెలిచారు, టీడీపీ 3, జనసేన 1, మిగతావి లేవు. కోఆప్షన్ 8కి 8 వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో ఇక్కడ 7 టీడీపీ, 2 జనసేన, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 గెలిచారు. 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఎస్, ఒకసారి ప్రకాష్ రెడ్డితో మాట్లాడు. ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు అంటే వాస్తవ పరిస్థితినే చెప్తున్నా. ఎలా ఉందంటే పరిస్థితి, ఇంత గట్టిగా నిలబడ్డారు, మీరు వెళ్ళారు, అక్కడ పోలీసులతో కూడా గట్టిగానే వాగ్వాదానికి దిగారు, న్యాయం కోసం నిలబడ్డారు. సార్ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తిరుపతి రూరల్లో వైసీపీ గెలిచింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే సంబరాలు చేసుకున్నారని కేసు పెట్టేశారు వాళ్ళపైన. సంబరాలు చేసుకున్నారని, సంబరాలకి అంటే ఏ రకంగా ఆపాలని చూసినా పోలీసుల వల్ల కాకపోయింది. అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి కాబట్టి సంబరాలు చేసుకున్నారు. మీరు సంబరాలు చేసుకున్నందుకు మీ పైన కేసు అనేసారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అంత ధైర్యంగా ఎలా ముందుకెళ్ళారు నాకు చెప్పండి. ఆ విషయం చెప్పండి, నాకు అర్థం కాలేదు. అది నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు అందరూ అదే ఆలోచిస్తున్నారు. చెప్తాను ఈశ్వర్ గారు. 27వ తారీఖు ఎలక్షన్ ఉంది. 26వ తారీఖు అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా లీడర్స్ వెళ్ళారు రామగిరి మండల కార్యాలయం. వెళ్ళి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని బయటకు వస్తుండగా వాళ్ళ మీద దాడి చేశారు, వాహనం ధ్వంసం చేశారు. వాళ్ళని పోలీసులు వచ్చి వాళ్ళను ఎండిఓ ఆఫీస్ లో పెట్టి బయట తలుపేసి కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ లోపల దాడి అయితే జరిగింది. దాని తర్వాత వాళ్ళని 2-3 గంటల తర్వాత అక్కడ నుంచి పంపించేశారు. అయినా కూడా దాడి జరిగింది మా వాళ్ళ మీద అయితే కేసు కూడా మా వాళ్ళ మీదే పెట్టారు. పైగా ఆ వాహనంలో ఎస్ఐ స్వయంగా ఒకటి పంట కోతలు కోసేటువంటి కొడవలు తీసుకొచ్చి ఆ వాహనంలో పెట్టి మారణాయుధాలతో సంచరిస్తున్నారు అనేసి దాంట్లో 307 ప్లస్ ఎస్సీ యాక్ట్ కూడా పెట్టి ఒక ఎస్సీని బెదిరించడానికి వచ్చారనో దాంట్లో మారణాయుధాలు కూడా ఉన్నాయనేసి కేసు పెట్టారు. మా వాళ్ళ ముందు రోజే మా వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసులు పెడతారని మేము భయపడి మా ఎంపీటీసీలను వదిలేసుకొని పోతేదిలే ఎంపీపీ గెలిస్తేనేం గెలిచకపోతేనేం లేని అనుకుంటే మేము తిరగలుగుతామా? గ్రామాల్లో మా పార్టీ బతకగలుగుతుందా? మాకు భవిష్యత్తు ఉంటుందా? ఎన్ని కేసులు పెడతారండి? ఏం చేస్తారు? కేసులు పెడితే ఏమైతుంది? జైల్లోకి పంపిస్తారు. ఇంట్లో అయినా బూ తినడమే, జైల్లో అయినా బూ తినడమే కదా. ఇంట్లో అమ్మ వండి పెడతాది, లేదా పిల్ల వండి పెడతాది. జైల్లో అయితే వంట చేసే వాళ్ళు వండి పెడతారు. ఎక్కడున్నా కూడా మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడానికి ఒకరికి తల వంచి మనం బతకడం వల్ల నువ్వు ఈ 1 సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడానికంటే బెటరు జైల్లో పోయి కూర్చోవడం అయినా మంచిదే. ఎందుకంటే ఈ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కాదు. ఎందుకంటే ఇప్పటికీ మా నియోజకవర్గంలో 100 కేసులు అయినాయి. 100 మంది మీద కేసులు పెట్టినారు. ఇంకా ఎంతమంది మీద పెడతారు? ఇంకా 200 మంది మీద పెడతారా? పోనీ పెడతారు, జైలుకు పోతాము, మళ్ళీ బెయిల్ మీద వస్తాము. ఎవరి కోసం పోరాడుతున్నాము? ప్రజల కోసం పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం, ధర్మం కోసం పోరాడుతున్నాము. మీరు అన్యాయంగా మీరు చేస్తా ఉండే దుర్మార్గాల్ని ప్రజలు గమనిస్తారు కదా. అన్యాయంగా కేసులు పెట్టారు, అన్యాయంగా జైలు పంపించారు, ప్రజలు గమనిస్తారు కదా. తప్పనిసరిగా శిక్ష అయితే వేస్తారు కదా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఎందుకంటున్నానంటే ఎంత దుర్మార్గం. మీరు చెప్పారు కదా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, మారణాయుధాలు ఉన్నాయని పెట్టేస్తున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ సార్, తల్లికి వందనం అన్నారు. ఎక్కడ పిల్లలకి ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. కాలేజీలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, సర్టిఫికేట్స్ అందక, పై చదువులకు వెళ్ళలేక, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అని
ఆయన వీడియో చేశారు అనుకుంటున్నా, ఆయన క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే అవును. వెంటనే ఆయన పైన ఏం కేసు పెట్టారో తెలుసా సార్? నాటు సారా సరఫరా చేస్తున్నాడని కేసు పెట్టి తీసుకెళ్లిపోయారు. అవును. ఒక లెక్చరర్ పైన నాటు సారా సరఫరా చేస్తున్నాడని తీసుకెళ్లిపోయారు. ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అవునండి. వాట్సాప్ స్టేటస్ లో నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని మాట్లాడిన వీడియోని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్ పిలిచి కొడతా ఉన్నారు. చాలా దారుణాతి దారుణంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల కాడ గుమస్తాలుగానో గేట్లకు వాచ్మెన్లుగానో పనిచేస్తున్నారు. దీంట్లో ఈ మాట అనడానికి నేను ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే నిజం ఇది. వాళ్ళకు కూడా తొడుక్కున్నది కాకి చొక్క. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉద్యోగ ధర్మం నిర్వర్తించేటప్పుడు మేము ప్రజల పక్షాన, బలహీనుల పక్షాన, బాధితుల పక్షాన నిలబడతామని ప్రమాణం చేసి వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చారు. మరి ఈ రోజు ఎవరి పక్షాన నిలబడతా ఉన్నారు? బాధింపబడ్డ వారి మీదనే కేసులు పెడతా ఉన్నారు. బాధింపబడ్డ వారిని వాళ్ళని మళ్ళీ తంతా ఉన్నారు. మరి ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆలోచన చేయాలా. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు కదా. మొన్నటి వరకు మేమున్నాం, ఈ రోజు మీరు వచ్చినారు. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ఏమి ఉండదు. మీరు ఎలా వచ్చారు? అబద్ధ హామీలతో మాత్రమే వచ్చారు. మీకు మెరిట్ లో మీరు గెలవలేదు. మీరు 3 పార్టీలు కూటమిగా ఏర్పడి 100 అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. మరి అటువంటప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ, ఏ డిజిటల్ మీడియాలో కానీ పోలింగ్ నిర్వహిస్తే 4 లక్షల 5 లక్షల మంది ఓటర్లు ఓట్లు వేసిన దాన్ని చూస్తే మీకు 80 to 90% జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని వస్తా ఉంది. ప్రజలు ఆల్రెడీ మారారండి. ఇక మారాల్సింది పోలీసులు, అధికారులు. 9 నెలల్లోనే అంత చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా నిజంగా? 100% మీరు గమనించండి. మీరు ఎన్ని వెబ్సైట్లు కానీ, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, డిజిటల్ ఛానల్స్ కానీ వాళ్ళు పెట్టినటువంటి పోల్స్ లో లక్షల్లో పోలింగ్ లో పాల్గొన్నారు. 80 to 95% వరకు జగన్మోహన్ రెడ్డి గారే. మాట మీద నిలబడేది ఎవరంటే 93% జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా పేదలకు మేలు జరిగిందా? లేదు. 95%. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు సాయం అందిందా? అందింది. 93%. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తా అన్నారు. మరి ఇది ఈవీఎంల ఎలక్షన్లు కాకపోతే ఈవీఎంల ద్వారా మీరు గెలిచిండాలి, లేదా మీ అబద్ధ హామీలైనా ప్రజలు నమ్మిండాలి. మరి ఇవన్నీ కూడా ప్రజలు అబద్ధ హామీలు అంటే హామీలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. బాగా మనం గ్రౌండ్ లోకి వెళ్తే తెలుస్తుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని తెలుసుకొని ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఊట్ చేస్తా ఉన్నారు. దారి దోపిడీ దొంగలాగా ఊట్ చేస్తా ఉన్నారు. రియాల్టర్ల దగ్గర కమిషన్లు కావచ్చు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కావచ్చు, ఊట్ చేస్తున్నారు. రైట్. రామగిరి ఎంపీపీ గెలుస్తారా? 100% గెలుస్తాం. ఇక్కడే 9 మందిలో 5 మంది ఎంపీలు నా పక్కనే ఉన్నారు. 5 మంది ఎంపీటీసీలు నా పక్కనే ఉన్నారు. 9 మంది. వాళ్ళకి బెదిరింపులు గానీ ప్రలోభాలు గానీ ఏం రావట్లేదా? ఏమండి, బెదిరిస్తారు. ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. ఈ లోపల కూడా బెదిరిస్తారు. కానీ కింది స్థాయిలో ప్రజలకు అర్థమవుతోంది ఏం జరుగుతోంది అనేది. ఈ రోజు పార్టీని నమ్ముకొని నిలబడే ప్రతి ఒక్కడు కూడా రేపు జగనన్న ప్రభుత్వంలో ఒక వెలుగుతారు. పార్టీకి నమ్మకంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా రేపు జగనన్న ప్రభుత్వంలో ఒక వెలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా మేము గెలుస్తాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అంటే తోపుదుర్తిలాగా ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డం ఇటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే నేను ఒకటి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తూ వస్తున్నాను. ఈ సిచ్యువేషన్ లో నిలబడ్డం అనేది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది పార్టీని నమ్ముకున్నటువంటి శ్రేణులకి? ఒక్క అంశం చెప్పాలి. ఈ రోజు సృజన పాల్గొన్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సుమోటోగా ఎందుకు ఆ కేసు తీసుకోకూడదు? మామూలుగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి? తీసుకున్నారా? లేదు. పాయింట్ ఏంటంటే ఓటు వేయడానికి రక్షణ కల్పించేంత ఆదేశాలు ఉన్న చోట ఓటేస్తున్న హాల్లో హైలీ సెక్యూరిటీ ప్లేస్ కదా మన ప్రకారం. ఓటింగ్ హాల్ అనేది హైలీ సెక్యూరిటీ ప్లేస్. ఆ సెక్యూరిటీ ప్లేస్ లో ఓటేస్తుంటే ఏదని చెప్పి నివారిస్తా ఉంటే అక్కడ ఉన్న ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? పోలీసులు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? గుమ్మని కూర్చొని ఉంటే ఎలక్షన్ కమిషన్ సుమోటోగా ఆ కేసు తీసుకోవాలి. ఒకరి కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు? కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్లిప్తంగా ఉంటే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. రెండో అంశం, కేసులు పెరిగేసరికి ఈశ్వర్ గారు తెగువ ఎక్కువ వస్తుంది. ఏం సార్ కేసులు చూస్తూ ఉంటే భయం ఏదా? ఏంది ఇంతమందిని వెళ్ళిపోతున్నారు, ఇంత సింపుల్ గా కేసులు పెట్టేస్తున్నారు, ఇన్ని అక్రమ కేసులు? ఈశ్వర్ గారు ప్రభుత్వం మారిన తర్వాత నా పైన కేసు పెడతారేమో, నా పైన ఇట్లా భయాలు కొంతమందికి ఉంటాయి. పెట్టేసిన తర్వాత అంతమించి జరిగేది ఏం లేదు కదా. సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం
ప్రజలకు ఉన్నటువంటి నాయకులకు ఉన్నటువంటి ఈ ఓడిపోయిన తర్వాత ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిర్లిప్తంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు లేవగొట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకా యాక్టివ్ అయిపోతారు. 2-3 ఏళ్ళు యాక్టివ్ అవ్వాల్సిన వైసీపీ కేడర్ 6 నెలలకి యాక్టివ్ చేసినారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పచ్చు, అందరిని యాక్టివేట్ చేసినారు. ఇది రెండోది, ప్రకాష్ అన్న కావచ్చు, సుజనా గారు కావచ్చు, చేసిన తెగువ ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకే కాదు, డెమోక్రటిక్ గా ఉండాలనుకునేది ఖచ్చితంగా స్ఫూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వారు వెళ్ళారు కాబట్టి, అన్న వెళ్ళాడు కాబట్టి 5 మంది కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు, నిలబడ్డారు. అవును. దీన్ని బట్టి అర్థమయ్యేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ 90%, ఒక 10% ప్రలోభాలకు ఉంటారు, అది ఎప్పుడు ఉంటారు, 90% భరోసా ఇస్తే పార్టీతో నిలబడతారు, పార్టీ వెనకాల నిలబడతారు, కలబడతారు అనేది క్లియర్ అయిపోయింది ఈ రోజు ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు భరోసా నాయకత్వం ఇవ్వాలి, ఇచ్చేది ఈ రోజు తప్ప అన్ని చోట్ల ఇచ్చారు. ఇప్పుడు మా నేను తిరుపతి రూరల్ లో ఉంటాను, మీరు చెప్పారు కేసు పెట్టారని. తిరుపతి రూరల్ లో నేను ఉంటాను. తిరుపతి రూరల్ ఎంపీపీ ఇప్పుడు జరిగింది, గెలిచిన వాడు కూడా మా బంధువే. అతను ఈరోజు పేరూరు చెరువు అని 1000 ఎకరాల చెరువు ఉంటుంది మా ఊర్లో. దాదాపు తిరుపతి రూరల్ లో సగం మండలాలు నీళ్ళు ఇస్తుంది. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఆపినాడు, ప్రభుత్వాలు వ్యతిరేకించా, కాంగ్రెస్ ని, తెలుగుదే అంత మంచి పర్సన్, యంగ్ పర్సన్. ఈరోజు అక్కడ సర్పంచ్ కావడం అనేది తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇష్టమే. ఎందుకంటే చెరువులు కాపాడేవాడు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడిన ఒక యంగ్ పర్సన్ ఈ రోజు ఎంపీపీ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి కేసులు పెడితే ఏమవుతుంది, ప్రశాంతంగా ఉందాము అనుకునే వాళ్ళకి యాక్టివేట్ చేస్తారు. కానీ ఇప్పుడు మన పేర్లు ప్రకాష్ అయితే సీనియర్ పొలిటీషియన్, అవును, కానీ ఇప్పుడు సుజనా అనే ఇంకో ఆమె మా తిరుపతిలో మేయర్ శ్రీశైల్ అందరికీ ఇప్పుడు పేర్లు కూడా ఉండవు. మనం ఎందుకు యాక్టివ్ అయిపోతున్నారు, ఇట్లాంటి పనులు చేయడం వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉందాం అనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉండట్లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించాల్సింది, కేసులు పెరిగి రాజకీయంగా విధానాల పరంగా చట్టపరంగా తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి, నేను దాన్ని కాదను, వైసీపీ అయినా ఇంకొకరైనా. కానీ రాజకీయ దురుద్దేశంతో మన కోరికలు బట్టి వాళ్ళు కొడదాం వీళ్ళు కొడదాం టీవీ డిబేట్లు వినేసి దానిపైన కేసులు, రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడితే అది ప్రభుత్వానికి నష్టం. తప్పు చేసిన వాళ్ళపై కేసులు పెడితే అది కరెక్ట్. ఆ వైపు ఆ బైఫర్కేషన్ చేయకపోతే మాత్రం వీళ్ళు యాక్టివ్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, నాగమల్లేశ్వర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.